బొమ్మల కథలు. ఒక గ్రామంలో చుట్టూ పచ్చని పొలాలు, పెద్ద పెద్ద మామిడి తోటలు, ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కాని ఆ గ్రామంలో ఉండే ప్రజలకు మాత్రం ప్రశాంతత లేదు. దానికి కారణం ఆ గ్రామ జమీందారు భూపతి. భూపతి చాలా కఠినమైన వ్యక్తి. ధనం మీద ఆశ, గర్వం అతనికి చాలా ఎక్కువగా ఉండేవి. ఎవ్వరి గురించి పట్టించుకోడు. కేవలం తన ఆస్తులెలా పెంచుకోవాలి, తన పనులు ఎలా 10 మందితో ఉచితంగా చేయించుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ భూపతి దగ్గర రామయ్య అనే ఒక పాలేరు పనిచేస్తూ ఉండేవాడు. రామయ్య చాలా మంచివాడు, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నవాడు, న్యాయంగా ధర్మంగా బతకాలి అనుకునే మనిషి. ఉదయం నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు భూపతి ఇంట్లో, పొలంలో, తోటలో వెట్టి చాకిరీ చేస్తూ ఉండేవాడు. రామయ్యకు ఒక్క క్షణం కూడా తీరికుండేది కాదు. అతనికి భార్య శాంతం ఉంది. ఇద్దరూ కలిసి ఒక చిన్న గుడిసెలో నివసించేవారు. ఒకరోజు ఉదయం సమయంలో భూపతి రామయ్యతో ఇలా అంటాడు. రే రామయ్య, ఇంకా నిద్ర లేవలేదా? పొద్దున్నే లేచి పొలం పనులు చూసుకోవాలని తెలీదా? సూర్యభగవానుడు నెత్తిమీదకొస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నావురా అక్కడ? అయ్యా అయ్యా, లేచానయ్యా. పొద్దున్నే లేచి పశువులకి మేత వేసి పాలు పితికొచ్చానయ్యా. ఇప్పుడు పొలం దగ్గర నీళ్లు పెట్టడానికి వెళ్తున్నాను. ఆ తర్వాత పాడి ఆవులకు స్నానం చేయించాలి. ఆ నీళ్లు పెట్టేదేదో తొందరగా చూసి ఆ తర్వాత మామిడి తోటకెళ్ళి అక్కడ కంచె సరిగ్గా ఉందలేదో చూడు. నిన్నెవరో దొంగ వెధవలు తోటలో దూరి మామిడికాయలు కోసుకెళ్లారట. నువ్వక్కడ ఏం చేస్తున్నావు అసలు? నీకు జీతం ఇస్తుంది నిద్రపోవడానికా? పగలు పొలంలో, రాత్రి తోటలో మేలుకొనుండాలని తెలీదా నీకు? లేదయ్యా, నేను రాత్రంతా పొలం దగ్గరే ఉన్నాను. నీళ్ల పంప ఆగిపోతే అది బాగు చేస్తూ కూర్చున్నాను. తోట దగ్గర కాపలా లేను కదయ్యా, అందుకే ఎవరో దొంగలు వచ్చుంటారు. నేను కావాలని చేసింది కాదయ్యా, నన్ను క్షమించండి. అయినా నేనొకేసారి 2 చోట్ల ఎలా ఉండగలనయ్యా? ఎదురు సమాధానం చెప్తున్నావేంట్రా? నేను చెప్పింది చెయ్యి. తోట పని అయిపోయాక ఇంటికొచ్చి గడ్డి కట్టు. నా గుర్రానికి కొత్త గడ్డి వేయాలి. తర్వాత గిడ్డంగిలో ఉన్న ధాన్యం బస్తాలు బయటికి తీసి ఎండబెట్టు. అన్ని పనులు ఇవాళే అయిపోవాలి. ఎక్కడైనా కొంచెం ఆలస్యమైతే నీ జీతంలో కోత పెడతాను, జాగ్రత్త. అది వినగానే రామయ్య తలదించుకొని మౌనంగా అక్కడ్నించి పొలానికి బయలుదేరాడు. ఎండ మండిపోతోంది. చెమటలు కక్కుతూ ఒళ్ళంతా అలసిపోతున్నా సరే రామయ్య ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా జమీందారు చెప్పిన పనులన్నీ చేస్తూనే ఉన్నాడు. మధ్యాహ్నం భోజనానికి కూడా సమయం దొరకలేదు. అలా ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి ఇల్లు చేరుకున్నాడు. 4 రోజులు గడిచాయి. జీతం ఇచ్చే రోజు రానే వచ్చింది. రామయ్య ఎంతో ఆశతో, ఈ నెల జీతం వస్తే ఇంట్లోకి కొద్దిగా సరుకులు, శాంతమ్మకు ఒక కొత్త చీర కొనాలి అనుకుంటూ జమీందారు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నెల పూర్తయింది. నా జీతం ఇస్తే ఇంట్లోకి కావలసిన సరుకులు కొనుక్కుంటానయ్యా. ఇంట్లో బియ్యం కూడా నిండుకున్నాయి. జీతమా? నీకు జీతం ఎందుకు ఇవ్వాలరా? నిన్న పశువులకి మేత సరిగ్గా వేయలేదు. మొన్న తోటలు దొంగలు పడి కాయలు ఎత్తుకుపోయారు. ఇంకా ఆ పంపు మరమ్మత్తు కోసం నా జేబులో డబ్బులు ఖర్చయ్యాయి. ఇవన్నీ ఎవరిస్తారు? అయ్యా, నేను ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడుతూనే ఉన్నాను కదా. నీటి పంపు పాడైపోతే అది నా తప్పేలా అవుతుందయ్యా. దయచేసి నా జీతం నాకివ్వండి. నా భార్య ఇంట్లో ఆకలితో ఎదురుచూస్తూ ఉంటుంది. భూపతి కోపంగా, ఎక్కువ మాట్లాడకు. ఇదిగో ఈ 500 తీసుకో. నీ పనికి ఇది కూడా ఎక్కువే. నీ వల్ల నాకు జరిగిన నష్టానికి మిగతా జీతమంతా కోత కోశాను. ఇష్టం ఉంటే రేపటి నుండి పనికిరా, లేకపోతే మానేయ్. నీలాంటి వాళ్ళు ఎంతోమంది నా దగ్గర పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలా అనగానే రామయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ 500 పట్టుకొని భారమైన హృదయంతో ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీసిన శాంతమ్మ రామయ్య ముఖం చూసి ఏదో జరిగిందని గ్రహించింది. ఏమండి, ఎందుకలా ఉన్నారు? జీతం ఇచ్చారా జమీందారు గారు? ముఖం ఎందుకంత వాడిపోయింది? ఇచ్చాళ్లే శాంతమ్మ. నెలంతా రక్తం చెమటగా మార్చి పనిచేస్తే నా చేతిలో కేవలం 500 పెట్టాడు. పశువుల మేత సరిగ్గా లేదని, నీటి పంపు పాడైందని తన నష్టాలన్నీ నా జీతం నుంచి కత్తిరించాడు. ఈ 500తో మనం ఈ నెలంతా ఎలా బ్రతకాలి? ఎలా తిండి తినాలి?
నాకు చాలా బాధగా ఉంది శాంతమ్మ. ఎంత కష్టపడినా ఈ జమీందార్ దగ్గర నాకు గుర్తింపు లేదు, తగిన ప్రతిఫలం లేదు. అయ్యో, ఎంత అన్యాయమండి. మనం ఇంత కష్టపడుతున్నా ఆ మనిషికి కొంచెం కూడా దయలేదు. ఇలా అయితే మనం ఎలా బ్రతకగలం? మీరాయన దగ్గర పనిచేయడం మానేయండి. పక్కూర్లో ధర్మయ్య గారని ఒక మంచి భూస్వామి ఉన్నారని విన్నాను. ఆయన చాలా జాలి కలవాడట. ఎవ్వర్నీ కష్టపెట్టడు, పనికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడని ఊర్లో అందరూ చెప్పుకుంటారు. మీరు రేపు వెళ్ళి ఆయన్ని కలవండి. మనం ఆ భూపతి దరిద్రం వదిలించుకుందాం. నువ్వు చెప్పింది నిజమే శాంతమ్మ. నేను రేపే వెళ్ళి ఆ ధర్మయ్య గారిని కలుస్తాను. నా కష్టం వేరే వాళ్ళకైతే అర్థం అవుతుందేమో. మరుసటి రోజు ఉదయం రామయ్య భూపతి పొలానికి వెళ్లకుండా పక్కనే ఉన్న సీతాపురం గ్రామానికి బయలుదేరాడు. గుండె నిండా ఆశతో, తన కష్టాలన్నీ తీరిపోతాయన్న నమ్మకంతో ధర్మయ్య గారి ఇంటికి చేరుకున్నాడు. ధర్మయ్య గారు ఆరుబయట కూర్చొని తన పనివాళ్లతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. రామయ్య మెల్లగా వెళ్లి ధర్మయ్య గారికి నమస్కారం చేశాడు. దండాలు ధర్మయ్య గారు. నా పేరు రామయ్య. నేను పక్కనున్న వెంకటాపురం గ్రామం నుండి వచ్చాను. మీకెవరైనా పనివాడు కావాలంటే చెప్పండయ్యా, నేనే పనైనా చేస్తాను. రామయ్య, నీ గురించి విన్నాను. నువ్వు భూపతి గారి దగ్గర ఎంతో కాలంగా నమ్మకంగా పనిచేస్తున్నావు కదా. మరిప్పుడు ఆయన దగ్గర పని మానేసి నా దగ్గరకెందుకు వచ్చావు? అవునయ్యా, నేనిన్నేళ్లుగా ఆయన దగ్గరే పనిచేస్తున్నాను. కాని నేనెంత కష్టపడినా ఆయన కనికరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక వంక పెట్టి జీతం కోత పెడతాడు. నాతో రాత్రింబవళ్ళు పశువులాగా పని చేయిస్తాడు. కనీసం తినడానికి కూడా సమయం ఇవ్వడు. అందుకే మీ దగ్గర పని అడుగుదామని వచ్చాను. మీరు పనికి తగ్గ జీతం ఇస్తే నేనెంతో నమ్మకంగా మీ పొలం చూసుకుంటానయ్యా. బాధపడుకు రామయ్య. భూపతి గారి ప్రవర్తన గురించి నాకు తెలుసు. ఆయన మనుషుల్ని మనుషుల్లా చూడు. సరే, నువ్వు రేపటి నుండి నా దగ్గర పనికిరా. నీకు నెలకు సరైన జీతం ఇస్తాను. నీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. చాలా కృతజ్ఞతలయ్యా. మీరు దేవుళ్లాంటివారు. నేను రేపటి నుండి పనిలోకొస్తాను అనుకుంటూ రామయ్య ఎంతో సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. శాంతమ్మతో ఈ విషయం చెప్పి ఇద్దరూ ఆనందించారు. కాని రామయ్య పని మానేసిన విషయం భూపతికి తెలిసింది. భూపతి అహంకారం దెబ్బతింది. నా దగ్గర పనిచేసేవాడు నా మాట కాదని వేరే వాడి దగ్గరికి పనికి వెళ్తాడా? వాడికెంత ధైర్యం! అని కోపంతో రగిలిపోయాడు. వెంటనే తన మనుషుల్ని వెంటపెట్టుకుని ధర్మయ్య ఇంటికి వెళ్ళాడు. కోపంగా అరుస్తూ, ఏవయ్యా ధర్మయ్య, నువ్వు నీ పద్ధతిలోనే ఉండాలి. నా దగ్గర పనిచేసే పాలే రామయ్యని నువ్వెలా పనిలోకి తీసుకుంటావు? వాడు నాకు సంబంధించిన మనిషి. వాణ్ణి పనిలో పెట్టుకునే హక్కు నీకు లేదు. భూపతి గారు, శాంతించండి. రామయ్య నా దగ్గరకొచ్చి పని అడిగాడు. నేను పనిచ్చాను. ఇందులో తప్పే ఉంది. మీరు వాడికి సరైన జీతం ఇవ్వకపోతే వాడు వేరే పని వెతుక్కుంటాడు కదా. మనుషుల్ని బానిసల్లా చూడటం మానేయండి. నాకు నీతులు అవసరం లేదు ధర్మయ్య. వాడు నావాడు. వాడి తాత ముత్తాతల నుండి వాళ్ళు నా దగ్గరే పనిచేస్తున్నారు. ఒకవేళ నువ్వు వాణ్ణి పనిలో పెట్టుకుంటే నా పొలాల నుండి నీ పొలాలకొచ్చే నీటి కాలువను మూసేయిస్తాను. నీ పంటంతా ఎండిపోయేలా చేస్తాను. నీ వ్యాపారం కూడా దెబ్బతింటుంది. జాగ్రత్త. అలా భూపతి బెదిరింపులకు ధర్మయ్య భయపడిపోయాడు. తన పొలాలెండిపోతే తన మీద ఆధారపడిన ఎంతోమంది పనివాళ్లు రోడ్డున పడతారని ఆలోచించాడు. గత్యంతరం లేక భూపతికి తల ఒగ్గాడు. మరుసటి రోజు రామయ్య వచ్చినప్పుడు ధర్మయ్య జరిగింది మొత్తం వివరించాడు. నన్ను క్షమించు రామయ్య. ఆ భూపతి చాలా దుర్మార్గుడు. నిన్ను పనిలో పెట్టుకుంటే నా పొలాలకు నీళ్లు రాకుండా చేస్తా అని బెదిరించాడు. నేను నిన్ను పనిలో పెట్టుకోలేను. నువ్వు దయచేసి వెళ్ళిపో. అది విన్నాక రామయ్య ఆశలన్నీ అడియాశలయ్యాయి. తల వంచుకొని తిరిగి తన గ్రామానికి వస్తుండగా దారిలో భూపతి తన మనుషులతో రామయ్యని అడ్డగించాడు. ఏంట్రా రామయ్య, నా నుండి తప్పించుకొని వేరే వాడి దగ్గర బతుకుదామనుకున్నావా? నా పొగ, నా పరపతి గురించి నీకింకా తెలియలేదు. ఈ గ్రామంలో ఎవ్వరూ నిన్ను పనిలో పెట్టుకోరు. మర్యాదగా వచ్చి నా పొలంలో పనిచేయి. నన్ను వదిలేయండయ్యా. నేను మీ దగ్గర పనిచేయలేను. మీరు నన్ను మనిషిలా చూడ్రు. నా శ్రమను దోచుకుంటున్నారు.
నేనెక్కడైనా కూలి పని చేసుకుని బతుకుతాను. కూలి పని చేసుకుంటావా? నా దగ్గర పాత పత్రాలున్నాయి. నీ తండ్రి నా దగ్గర అప్పు తీసుకున్నాడని ఆ పత్రాల్లో రాసుంది. నువ్వు కనుక నా దగ్గర పని చేయకపోతే ఆ పత్రాలు న్యాయస్థానంలో చూపించి నువ్వుంటున్న ఆ చిన్ని గుడిసెను, ఆ 1/2 ఎకరం భూమిని లాక్కుంటాను. అప్పుడు నువ్వు నీ భార్య రోడ్డు మీద బిచ్చం ఎత్తుకోవాల్సింది. ఏమంటావ్? రేపట్నుంచి పనికొస్తావా లేదా భూమిని నా పేరు మీద రాసిస్తావా? అప్పుడు రామయ్యకి దిక్కు తోచలేదు. తన తండ్రి అప్పు ఎప్పుడో తీర్చేశాడని అతనికి తెలుసు. కాని భూపతి దగ్గర తప్పుడు పత్రాలున్నాయి. దానికి ఎదురు తిరిగే శక్తి, డబ్బు రామయ్య దగ్గర లేవు. తన భార్య శాంతమ్మను రోడ్డున పడేయడం ఇష్టం లేక కన్నీళ్లు దిగమింగుకొని భూపతి దగ్గర మళ్లీ పనిచేయడానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు నుండి భూపతి రామయ్యను మరింత కష్టపెట్టడం మొదలుపెట్టాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా గుడ్డు చాకిరీ చేయించేవాడు. రామయ్య ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఒకరోజు రాత్రి రామయ్య తన తోటి పనివాళ్లైన వీరయ్య, రంగయ్యలతో కలిసి మాట్లాడుతున్నాడు. వీరయ్య, రంగా, ఇలా మనం ఎంతకాలం ఈ జమీందార్ దగ్గర బానిసలుగా బ్రతకాలి? మనం రక్తం చిందించి పంట పండిస్తే ఆ లాభం అంతా అతను తింటున్నాడు. మనకు మాత్రం కడుపు నిండా అన్నం లేదు. నా భూమిని లాక్కుంటా అని బెదిరించి నన్నిక్కడ బంధించేశాడు. అవును రామయ్య, నా పరిస్థితి కూడా అంతే. మొన్న నాకు జ్వరం వచ్చి 2 రోజులు పనికి రాకపోతే నాకు జీతం మొత్తం ఇవ్వలేదు తెలుసా? మనమేం చేయగలం చెప్పు? అతనికి చాలా డబ్బు, పలుకుబడి ఉన్నాయి. మనమా పేదవాళ్ళం. మనం ఇలాగే భయపడుతూ ఉంటే మన జీవితాలు ఇలాగే మట్టిలో కలిసిపోతాయి. మనం ఏదైనా చెయ్యాలి రామయ్య, లేకపోతే ఈ భూపతి మనల్ని బతకనివ్వడు. రామయ్య ఒక గట్టి నిర్ణయానికొస్తూ, నాకొక ఆలోచన వచ్చింది. భూపతికి డబ్బు పత్రాలు ఉండొచ్చు, కానీ అతనికి వ్యవసాయం చేయడం రాదు కదా. పొలం దున్నడం, విత్తనాలు చల్లడం, పంట కోయడం అన్నీ మనమే చేస్తున్నాం. మనం లేకుండా ఆ భూపతి ఒక్క గింజ కూడా పండించలేడు. ఒకవేళ మనందరం కలిసి ఒక్కటైతే, మనందరం ఒకేసారి పని ఆపేస్తే వాడు మనల్ని చావు బాదుతాడు రామయ్య. అందరం కలిస్తే వాడు ఏం చేయలేడు వీరయ్య. 100 మంది పనివాళ్లు ఒకే మాట మీదుంటే వాడు దారికి రాక తప్పుతుందా? ఎవరికి దెబ్బలు తగలకుండా, ఎలాంటి అల్లరి చేయకుండా మనం శాంతియుతంగా మన నిరసన తెలియచేద్దాం. మనకు సరైన జీతాలు, లాక్కున్న ఆస్తుల పత్రాలు ఇచ్చే వరకు మనం ఎవ్వరం పొలంలో కాలు పెట్టకూడదు. ఇది మన హక్కుల కోసం చేసే పోరాటం. అలా రామయ్య మాటలు వీరయ్యకి, రంగాకి ధైర్యాన్నిచ్చాయి. వాళ్ళ రాత్రంతా ఊళ్ళో ఉన్న పనివాళ్లందర్నీ రహస్యంగా కలిశారు. అందరూ భూపతి అన్యాయాలకు బాధితులే. అందరూ రామయ్యకి మద్దతు తెలపడానికి సిద్ధపడ్డారు. మరుసటి రోజు ఉదయం సమయంలో పంట చేతికొచ్చే సమయమది. ఒక్కరోజు ఆలస్యమైనా పంటంతా పాడైపోయే ప్రమాదం ఉంది. భూపతి ఉదయాన్నే పొలం దగ్గరకొచ్చి చూశాడు. అక్కడొక్క పనివాడు కూడా పనిచేయడం లేదు. అందరూ పొలం గట్టు మీద చేతులు కట్టుకుని మౌనంగా కూర్చున్నారు. వారి ముందు రామయ్య నిలబడి ఉన్నాడు. ఏంట్రా ఇదంతా? పనులన్నీ వదిలేసి ఇలా కూర్చున్నారు. వరి కోతలు ఎవరు కోస్తారా? అందరికీ పొగరెక్కువైంది. లేవండి, వెళ్ళి పనిచేయండి, లేకపోతే అందర్నీ రక్షక భట నిలయానికి పంపిస్తాను. రామయ్య చాలా ప్రశాంతంగా కాని గట్టిగానే, ఎవ్వరూ పనిలోకి రారు భూపతి గారు. మీరు మమ్మల్ని రక్షక భట నిలయానికి పంపించినా సరే మేం పనిచేయము. రే రామయ్య, ఇదంతా నీ పనేనా? నా మీదే తిరుగుబాటు చేస్తావా? నీ భూమి పత్రాలు నా దగ్గర ఉన్నాయని మర్చిపోయావా? మీరు తీసుకున్న ఆ దొంగ పత్రాలకి మేమిక భయపడేది లేదయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరేదో రకంగా మోసం చేసి భయపెట్టి పనులు చేయించుకుంటున్నారు. మీరు మాకివ్వాల్సిన న్యాయమైన జీతాలిచ్చి మీరు లాక్కున్న మా భూముల పత్రాలు మాకు తిరిగిచ్చే వరకు ఇక్కడ ఒక్క కత్తి కూడా పంటను తాకదు. ఇది మా అందరి నిర్ణయం. అప్పుడు భూపతి అహంకారంతో నవ్వాడు. తన మనుషుల్ని పిలిచి పనివాళ్లను భయపెట్టాలని చూశాడు. కాని 100 మంది పనివాళ్లు ఒక్కటిగా ఎవ్వరిమీద చేయి చేసుకోకుండా ఒక గోడలా నిలబడేసరికి భూపతి మనుషులు కూడా భయపడి వెనక్కి తగ్గారు. అలా రోజులు గడుస్తున్నాయి. పంట పొలంలోనే ముదిరిపోతోంది. ఇంకొన్ని రోజులు గడిస్తే పంట పూర్తిగా నాశనమవుతుంది. భూపతికి ఏం చేయాలో పాలుపోలేదు. పక్కూరు నుండి పనివాళ్లను పిలిపిద్దామని చూసినా
రామయ్య ముందుగానే అందరికీ విషయం చెప్పడంతో ఎవ్వరూ భూపతి దగ్గర పనిచేయడానికి రాలేదు. ఆ సమయంలో తన డబ్బు, పలుకుబడి ఏవీ పనివాళ్ల ఐకమత్యం ముందు పనిచేయటం లేదని భూపతికి మొదటిసారి అర్థమైంది. తన పంటంతా పాడైపోతే తాను కూడా రోడ్డున పడాల్సిందే అని భయం పట్టుకుంది. అహంకారం అణిగిపోయింది. దారిలోకి రాక తప్పలేదు. భూపతి తగ్గుస్వరంతో రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, మీరు గెలిచారు. నా పంటను నాశనం చేయకండి. మీరు అడిగినట్లుగానే అందరికీ సరైన జీతాలిస్తాను. నేను అన్యాయంగా తీసుకున్న పత్రాలన్నీ తిరిగిచ్చేస్తాను. దయచేసి పని ప్రారంభించండి. మాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు భూపతి గారు. మాకు రావాల్సిన శ్రమ ఫలితం మాకు దక్కితే చాలు. మీరు పత్రాలు తీసుకురండి, మేం పని మొదలు పెడతాం అనగానే భూపతి వెంటనే వెళ్లి రామయ్య భూమి పత్రాలతో పాటు మిగతా పనివాళ్ల పత్రాలన్నీ తెచ్చి వారికి అప్పగించాడు. అందరికీ ఇవ్వాల్సిన బకాయి జీతాలు చెల్లించాడు. ఆ క్షణం నుండి భూపతి తన క్రూరత్వాన్ని వదిలేశాడు. మనుషుల్ని మనుషుల్లా గౌరవించడం నేర్చుకున్నాడు. రామయ్య, శాంతమ్మ, ఇతర గ్రామస్తులందరూ తమ కష్టాలు తీరిపోవడంతో ఎంతో ఆనందించారు. తాము పడిన కష్టానికి సరైన గుర్తింపు రావడం, తమ ఆస్తులు తమకు దక్కడంతో ప్రశాంతంగా సుఖ సంతోషాలతో జీవించారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, అన్యాయం ఎంత బలమైనదైనా ఐకమత్యం ముందు తలవంచక తప్పదు. కష్టాన్ని నమ్ముకున్నవారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు. అయితే దానికి ధైర్యం, ఎదురు తిరిగే ఆలోచన అవసరం. ఎవ్వర్నీ మోసం చేసి బ్రతక్కూడదు. నిజాయితీగా చేసే శ్రమకు ఎప్పుడూ విలువ ఉంటుంది. అనగనగా రంగాపురమనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక రైతు తన భార్య గౌరమ్మతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. రామయ్య చాలా నిజాయితీపరుడు, కష్టజీవి, ఎవరికీ అన్యాయం చేయని మంచి వ్యక్తిత్వం కలవాడు. కాని ఆ సంవత్సరం వర్షాలు సరిగ్గా కురవక పంటలు పండలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. అప్పుల బాధ ఎక్కువైంది. ఒకరోజు రాత్రి రామయ్య, గౌరమ్మ దీపం వెలుతుర్లో మాట్లాడుకుంటూ ఉంటారు. గౌరీ, ఈ సంవత్సరం కూడా వర్షాలు మనల్ని మోసం చేశాయి. భూమి తల్లి దాహంతో బీటలు బారిపోతుంది. వేసిన విత్తనాలు మొలకెత్తడమే కష్టంగా ఉంది. వడ్డీ వ్యాపారికి బాకీ తీర్చాల్సిన గడువు దగ్గర పడుతోంది. వాడు మొన్ననే అంగడిలో కనిపించి గట్టిగా నిలదీశాడు. మర్యాదగా బాకీ తీరుస్తావా లేదా అని అందరి ముందు అడిగాడు. నాకైతే తల తీసేసినంత పనైంది. ఏమండి, మీరు మరీను వర్షాలు కురవకపోవడం మన తప్పా చెప్పండి. ఆ భగవంతుడికి మన మీద దయ కలగాలి, అంతే. అయినా ఆ వడ్డీ వ్యాపారికి తెలియదా మన పరిస్థితి? ఊరందరికీ ఇదే కష్టం వచ్చింది కదా. కేవలం మనమే బాకీ ఉన్నామా ఏంటి? అలా కాదే గౌరీ, మనం మాటిచ్చామంటే నిలబెట్టుకోవాలి. మన తాతలు, తల్లిదండ్రుల కాలం నుండి మన కుటుంబానికి ఊళ్ళో మంచి పేరుంది. రామయ్య నోటి నుండి మాట వస్తే అది శిలాశాసనమని అందరూ అంటారు. ఇప్పుడు ఆ వ్యాపారికి డబ్బులు ఇవ్వలేకపోతే మన పరువు గంగలో కలిసినట్టే కదా. నాకేమో రోజు రోజుకి దిగులు పెరిగిపోతోంది. నిద్ర కూడా పట్టడం లేదు. మీరు మరీ ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఏదో ఒక దారి దొరక్కపోదు. మన పెరట్లో ఉన్న ఆవును అమ్మేద్దామా? దాని ద్వారా వచ్చే డబ్బుతో కొంత బాకీ తీర్చవచ్చు కదా. ఆవుని అమ్మడమా? అది మన ఇంటి మహాలక్ష్మి కదే. దాన్ని అమ్మేసి మనం అన్నం ఎలా తింటాం? అది మన కష్ట సుఖాల్లో తోడుగా ఉంది. దాన్నమ్మే ఆలోచన కూడా చేయకు. రేపుదయం పొలం వెళ్ళి చూస్తాను. ఏమైనా కూరగాయలు మిగిలుంటే వాటిని సంతలో అమ్మి ఎంతో కొంత డబ్బు తెస్తాను అని మరుసటి రోజు ఉదయం రామయ్య తన పొలానికి వెళ్తాడు. ఎండిపోయిన పొలాన్ని చూసి రామయ్య గుండె తరుక్కుపోతుంది. అక్కడక్కడ కొన్ని వంగ మొక్కలు తప్ప అంతా ఎండిపోయుంటుంది. పొలం చివరన ఉన్న ఒక గుమ్మడికాయ మాత్రం పచ్చగా కళకళ్లాడుతూ కనిపిస్తుంది. ఇదేం విచిత్రం! పొలమంతా నీర్లేక ఎండిపోతూ ఉంటే ఈ గుమ్మడికాయ మాత్రం ఇంత పచ్చగా ఎలా ఉంది? దీనికి నీరెక్కడి నుండొస్తోంది? దగ్గరికెళ్ళి చూస్తాను అనుకుని రామయ్య ఆశ్చర్యంతో ఆ పాదు దగ్గరికి వెళ్తాడు. ఆకుల చాటున ఒక పెద్ద గుమ్మడికాయ కనిపిస్తుంది. కాని అది సాధారణ గుమ్మడికాయలా లేదు. సూర్యకాంతి పడి తళతళా మెరుస్తోంది.
రామయ్య కళ్ళు నులుముకొని మరీ చూస్తాడు ఆశ్చర్యంతో. ఓరి దేవుడా, ఇది కలేం కాదు కదా! ఈ గుమ్మడికాయ బంగారు వర్ణంలో మెరుస్తోంది. కాదు కాదు, ఇది నిజంగా బంగారమే. ముట్టుకుంటే రాయిలా గట్టిగా ఉంది. ఇది నిజంగా బంగారు గుమ్మడికాయే. నా పొలంలో బంగారు గుమ్మడికాయ కాసిందా? ఇదా దేవుడు నా కష్టాలు చూడలేకిచ్చిన వరమై ఉంటుంది. అనుకుంటూ రామయ్య ఆ గుమ్మడికాయని కోసి తన తువ్వాల్లో చుట్టి ఎవ్వరికీ కనిపించకుండా ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే తలుపులన్నీ గట్టిగా వేసి భార్యని పిలుస్తాడు. గౌరీ, గౌరీ, త్వరగా ఇట్రా. ఏమండి, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఎవరైనా దొంగలు తరుముకుంటూ వచ్చారా ఏంటి? పట్టపగలే తలుపులన్నీ వేసేశారు. దొంగలు రాలేదు కాని మనం జాగ్రత్తగా లేకపోతే దొంగలొచ్చే ప్రమాదం ఉంది. ముందు నువ్విట్టొచ్చి ఇది చూడు అంటూ రామయ్య తువ్వాలు విప్పి ఆ బంగారు గుమ్మడికాయని చూపిస్తాడు. ఆ కాంతికి గదంతా వెలిగిపోతుంది. గౌరమ్మ నోట మాట రాక అలాగే ఉండిపోతుంది. ఏమండి, ఇది ఇది బంగారమేనా? ఇంత పెద్ద గుమ్మడికాయ బంగారంతో ఉందేంటి? ఎక్కడిదిది? మీరేమైనా మాయలు మంత్రాలు నేర్చుకున్నారా? మాయలేదు, మంత్రం లేదు. ఇది మన పొలంలోనే కాసింది. ఆ దేవుడే మన పేదరికాన్ని పోగొట్టడానికి ఈ రూపంలో వచ్చాడు. ఇది మన అదృష్టం గౌరీ. దీన్ని నమ్మితే మన అప్పులన్నీ తీరిపోతాయి. మన జీవితాంతం కూర్చొని తిన్నా తరగనంత ఆస్తొస్తుంది. నిజమేనండి, కానీ నాకు భయంగా ఉంది. ఇంత పెద్ద బంగారు గుమ్మడికాయ మన దగ్గర ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళు మనల్ని బతకనిస్తారా? ఆ భూస్వామి భద్రయ్య కంటపడితే ఇక అంతే సంగతులు. వాడు గత్తలా తన్నుకుపోతాడు. నువ్వు చెప్పింది నిజమే. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. ఎవ్వరికీ తెలియకూడదు. ఈ రాత్రికి దీన్ని గోతిలో పాతిపెడదాం. రేపు నేను పట్నం వెళ్ళి నగల వ్యాపారికి దీన్ని అమ్మి డబ్బు తెస్తాను. అలా వాళ్ళిద్దరూ గుసగుసలాడుకోవడం కిటికీ బయట నుంచి రామయ్య పొరుగువాడు పరమలోభైన భద్రయ్య వింటున్నాడు. భద్రయ్యకెప్పుడూ ఇతరుల విషయాలు వినడం అలవాటు. భద్రయ్య తనలో తాను, ఓహో, రామయ్య పొలంలో బంగారు గుమ్మడికాయ దొరికిందన్నమాట. అదృష్టం అంటే వాడితే. కానీ అది వాడికి దక్కనిస్తానా? ఆ పొలం నా పొలానికి ఆనుకునే ఉంది. ఆ గుమ్మడికాయ నా పొలం వైపు నుండి పాకుంటుంది. అలాంటప్పుడు ఆ కాయ నాదే అవుతుంది కదా. ఎలాగైనా సరే ఆ గుమ్మడికాయని నేను దక్కించుకోవాలి. అలా అనుకుని భద్రయ్య వెంటనే ఒక పథకం వేస్తాడు. సాయంత్రం వేళ రామయ్య ఇంటికి వెళ్తాడు. రామయ్య, గౌరమ్మ భోజనం చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. రామయ్య, ఓ రామయ్య, ఇంట్లో ఉన్నావా? అయ్యో, భద్రయ్య గారు వచ్చినట్టున్నారు. గౌరీ, ఆ గుమ్మడికాయని అటుకు మీద దాచావు కదా, ఎక్కడా కనిపించకుండా చూడు. ఉన్నాను భద్రయ్య గారు. రండి రండి, కూర్చోండి. ఏంటి రామయ్య, తలుపులు వేసుకొనున్నావు? ఈ మధ్య ఓ రహస్యాలు చేస్తున్నట్టున్నావు. రహస్యాలా? మా పేదవాళ్ళ దగ్గర రహస్యాలేముంటాయి చెప్పండి. ఏదో వాతావరణం బాగోలేక తలుపులు వేశానంతే. ఇంతకీ మీరిలా వచ్చారే? ఏదైనా పనుందా? పని లేకపోతే రాకూడదా రామయ్య? మనం పొరుగువాళ్ళం. ఒకరి కష్టసుఖాలు తెలుసుకోవాలి కదా. విన్నాను, నీకీ మధ్య పొలంలో ఏదో వింత వస్తువు దొరికిందట కదా. రామయ్య ఉలిక్కిపడి, వింత వస్తువా? లేదే, నాకేం దొరకలేదు. ఎవరో మీకు లేనిపోనివి కల్పించి చెప్పినట్టున్నారు. దాచకు రామయ్యా, నాకంతా తెలిసింది. నీ పొలంలో, సరిగ్గా నా పొలం సరిహద్దులో ఓ గుమ్మడి పాదుంది. దానికి కాసిన కాయ మీదే కదా. ఆ కాయ వేర్లు నా పొలంలో ఉన్నాయి కాబట్టి ఆ కాయ మీద హక్కు నాకే ఉంటుంది. మర్యాదగా గుమ్మడికాయని నాకిచ్చేయి, లేకపోతే నేను గ్రామ పెద్దల దగ్గర ఫిర్యాదు చేస్తాను. ఇదేమన్యాయమండి? మా పొలంలో మేం కష్టపడి సాగు చేసుకుంటే మాకొచ్చిన పంట మీదెలా అవుతుంది? నోర్మయ్, ఆడవాళ్ళకి ఈ విషయాల్లో ఏం తెలీదు. రామయ్య, నీకు రేపటి వరకు గడువిస్తున్నాను. రేపు ఉదయానికల్లా గుమ్మడికాయ నా ఇంటికి చేరాలి, లేకపోతే జరగబోయే పరిణామాలు వేరుగా ఉంటాయి అని చెప్పి భద్రయ్య కోపంగా వెళ్ళిపోతాడు. రామయ్య, గౌరమ్మలకు ఏం చేయాలో అర్థం కాదు. చూసారా, నా భయం నిజమైంది.
ఆ పాపాత్ముడు ఎలాగైనా దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాడు గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తే తీర్పెలా వస్తుందో తెలియదు. వాడు ధనవంతుడు, నలుగురిని కొనుక్కోగలడు. కానీ న్యాయం మన వైపుంది. ఆ బాధ పూర్తిగా మన పొలంలోనే ఉంది. వాడి పొలంలో గడ్డి పరక కూడా మొలవలేదు. మనం భయపడకూడదు. ఆ దేవుడి మీద భారం వేసి రేపు గ్రామ పెద్దల దగ్గరికే వెళ్దాం. అలా అనుకుని మరుసటి రోజు ఉదయం రామయ్య ఆ బంగారు గుమ్మడికాయని ఒక గోని సంచిలో వేసుకుని గ్రామ రచ్చబండ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే భద్రయ్య అక్కడ అందర్నీ పోగు చేసుంటాడు. గ్రామ పెద్ద ధర్మయ్య గారు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఏవయ్యా రామయ్య, భద్రయ్య నీ మీద ఫిర్యాదు చేశాడు. నీ పొలంలో దొరికిన గుమ్మడికాయ తనదని అంటున్నాడు. అసలు విషయమేంటి? అయ్యా, ఆ గుమ్మడి పాదు మొదలు నా పొలంలో ఉంది. తీగ మాత్రం రామయ్య పొలంలోకి పాకింది. చెట్టు ఎవరిదైతే కాయ వాళ్లదే కదా. ఇది అన్యాయం కదా. కాని రామయ్య దురాశతో ఆ కాయని తనే ఉంచుకున్నాడు. అది చాలా విలువైంది. అయ్యా, అది పచ్చి అబద్ధం. ఆ కాయ నా పొలం మధ్యలో పుట్టింది. దానికి నేను నీళ్లు పోసి పెంచాను. భద్రయ్య గారి పొలం బీడు భూమి. అక్కడ ముళ్ళు పొదలు తప్ప ఏమీ లేవు. కావాలంటే మీరే వచ్చి చూడండి. నా కష్టార్జితాన్ని లాక్కోడానికి భద్రయ్య గారు నాటకాలు ఆడుతున్నారు. సరే, ఇద్దరి వాదనలు విన్నాను. ఇప్పుడు ఆ గుమ్మడికాయని ఇక్కడ పెట్టండి. దాన్ని పరిశీలించిన తర్వాత పొలం దగ్గరికి వెళ్లి నిజానిజాలు నిర్ధారిద్దాం. అది విన్నాక రామయ్య గోనె సంచిలో నుండి బంగారు గుమ్మడికాయని బయటికి తీస్తాడు. అది బయటికి తీయగానే సూర్యకాంతికి తళతళ్లాడుతూ అందరి కళ్లను మిరుమిట్లు గొలుపుతుంది. గ్రామస్తులంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. ఓరి నాయనో, ఇదేం కాయ? అచ్చం బంగారంలా ఉందే. బంగారంలా ఉండడమేంటి? అది బంగారమే. రామయ్యకెంత అదృష్టం పట్టింది. భద్రయ్య దురాశతో, చూసారా పెద్దలారా, అది నా పొలం మహిమ. నా పొలంలో బంగారం పండుతుంది. అది నాదే. నాకిచ్చేయండి. ఆగు భద్రయ్య, తొందరపడకు. ఇది నిజంగా బంగారమో కాదో పరీక్షించాలి. ఊర్లో ఉన్న కంసాలిని పిలిపించండి. ఆ సమయంలో అక్కడి ప్రజలు కంసాలిని పిలుస్తారు. అప్పుడక్కడికి కంసాలొచ్చి ఆ గుమ్మడికాయని పరీక్షిస్తాడు. దాన్ని గీరి చూస్తాడు. కాని ఆశ్చర్యంగా ఆ కాయ పై పొర గీరగానే లోపల సాధారణ గుమ్మడికాయ గుజ్జు కనిపిస్తుంది. అది కేవలం పైన రంగు మాత్రమే బంగారంలా ఉంది తప్ప నిజమైన బంగారం కాదు. అయ్యా ధర్మయ్య గారు, ఇది బంగారు గుమ్మడికాయ కాదు. ఇదొక అరుదైన రకం గుమ్మడికాయ మాత్రమే. దీని రంగు బంగారంలా మెరుస్తోంది. అంతే, లోపలంతా మామూలు కాయే. దీని విలువ మార్కెట్లో మహా అయితే 2 వరహాలు ఉంటుంది. అంతే. ఈ మాట వినగానే భద్రయ్య ముఖం వాడిపోతుంది. రామయ్య కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటి, ఇది బంగారం కాదా? ఒట్టి గుమ్మడికాయేనా? ఛ! దీనికోసమా నేనింత గొడవ చేసింది? రామయ్య, నీ కాయ నువ్వే ఉంచుకో. నాకేం వద్దు. అసలు ఆ కాయ నా పొలంలో లేనేలేదు. అది నీ పొలంలోదే. అనవసరంగా నా సమయం వృధా చేశావు అనుకుంటూ భద్రయ్య గబగబా అక్కడ్నించి వెళ్ళిపోతాడు. గ్రామస్తులంతా నవ్వుకుంటారు. రామయ్య మాత్రం నిరాశగా ఆ కాయం చూస్తాడు. రామయ్య, బాధపడకు. అత్యాసపరుడైన భద్రయ్యకు తగిన శాస్తి జరిగింది. నీ నిజాయితీ రుజువైంది. నువ్వింటికెళ్ళు అని చెప్పగానే రామయ్య గుమ్మడికాయని తీసుకుని ఇంటికొస్తాడు. గౌరమ్మ ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఏమైందండి? తీర్పేమనొచ్చింది? గుమ్మడికాయ మనకే దక్కిందా? దక్కింది గౌరీ. కాని మన ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇది బంగారు గుమ్మడికాయ కాదు. కేవలం బంగారం రంగులో ఉన్న సాధారణ గుమ్మడికాయట. కంసాలి గారు పరీక్షించి చెప్పారు. భద్రయ్య ఇది బంగారం కాదని తెలియగానే వదిలేసి వెళ్ళిపోయాడు. మన దరిద్రం మనతోనే ఉంది. అయ్యో, ఎంత పని జరిగిందండి. దేవుడు మనకి వరమిచ్చాడనుకుంటే ఇలా పరిహసించాడేంటి? సర్లేండి, కనీసం ఈ గుమ్మడికాయతో వంట చేసుకొని తిందాం. మన ఆకలైనా తీరుతుంది సరే, నువ్వు కత్తిపేట తీసుకురా. నేను దీన్ని కోస్తాను అని చెప్పి రామయ్య ఆ గుమ్మడికాయని కోయడానికి సిద్ధమవుతాడు. కత్తిపీట మీద పెట్టి గట్టిగా ఒత్తుతాడు. కాయ 2 ముక్కలవుతుంది. ఆశ్చర్యం! ఆ కాయ లోపల గింజలకు బదులుగా రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు కుప్పలు తెప్పలుగా ఉంటాయి. గౌరీ,
ఇటు చూడు, ఇదేమిటి? గుమ్మడికాయ లోపల గుజ్జు లేదు, గింజలు లేవు, అన్నీ రత్నాలే. ఏమండి, ఇది ఆ భగవంతుడి లీల. బయటికి మామూలు కాయలా కనిపించేలా చేసి లోపల సంపద దాచాడు. బహుశా భద్రయ్య కళ్ళకు ఇది మామూలు కాయలా కనిపించాలని దేవుడాడిన నాటకమేమో ఇది. అవును గౌరీ, నిజాయితీగా బతికే వారిని దేవుడెప్పుడు పరీక్షించినా చివరికి కాపాడుతాడు అనడానికి ఇదే నిదర్శనం. ఆ భద్రయ్య దురాశే వాడికి అడ్డుగా నిలిచింది. కంసాలికి కూడా ఇది మామూలు కాయలాగే కనిపించిందంటే అది దేవుడి మాయే. ఇప్పుడు మన కష్టాలన్నీ తీరిపోయినట్టే కదండి. తీరిపోయాయి, కానీ ఈ సంపదని మనం వృధా చేయకూడదు. ముందు మన అప్పులన్నీ తీర్చేద్దాం. ఆ తర్వాత పేదలకి, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేద్దాం. మన ఊర్లో చెరువు ఎండిపోయింది కదా, ఈ డబ్బుతో చెరువు తవ్విద్దాం. అప్పుడు మనలాంటి రైతులందరికీ మేలు జరుగుతుంది. చాలా మంచి మాట చెప్పారండి. మన కడుపు నిండితే చాలదు, నలుగురి కడుపు నింపగలిగితేనే ఆ సంపదకు విలువ. అలా రామయ్య దంపతులు ఆ సంపదను రహస్యంగా ఉంచి మెల్లగా ఒక్కొక్క రత్నాన్ని అమ్మి తమ అప్పులు తీర్చుకున్నారు. ఊరికి మంచినీటి బావి తవ్వించారు, చెరువు మరమ్మతులు చేయించారు, అన్నదాన సత్రం కట్టించారు. రామయ్య చేస్తున్న ధర్మకార్యాలు చూసి ఊరంతా మెచ్చుకుంది. భద్రయ్య మాత్రం రామయ్యకి ఎక్కడ్నుండి డబ్బొస్తుందో తెలియక జుట్టు పీక్కునేవాడు. ఒకరోజు భద్రయ్య రామయ్య దగ్గరకొస్తాడు. రామయ్య, నీకున్నట్టుండి ఇంత డబ్బెలా వచ్చింది? ఆ గుమ్మడికాయ మామూలుదే కదా, మరి నీకు నిధులెక్కడి నుంచి వచ్చాయి? భద్రయ్య గారు, అది మామూలు గుమ్మడికాయే అని మీరు వదిలేశారు. కానీ నాకది ఆకలి తీర్చే అమృత భాండాగారంలా మారింది. మనం ఏ దృష్టితో చూస్తే ప్రపంచం మనకలా కనిపిస్తుంది. మీరు దురాశతో చూశారు, మీకు బూడిద కనిపించింది. నేను నమ్మకంతో, తృప్తితో చూశాను, నాకు లక్ష్మీదేవి కనిపించింది. భూమిని నమ్ముకున్నవాడికి భూదేవి ఎప్పుడూ అన్యాయం చేయదండి. ఏదో వేదాంతం చెప్తున్నావు, సరేలే, నీ అదృష్టం బావుంది అని చెప్పి భద్రయ్య అసూయతో అక్కడ్నించి వెళ్ళిపోతాడు. రామయ్య, గౌరమ్మలు తమ శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో, పరోపకారంతో గడుపుతారు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, నిజాయితీ, తృప్తి ఉన్నవారికి దేవుడెప్పుడూ తోడుగా ఉంటాడు. దురాశ దుఃఖానికి చేటు. ఇతరుల సొమ్ము ఆశించడం ఎప్పుడూ మంచిది కాదు. కష్టంలో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోకుండా భగవంతుణ్ణి నమ్ముకుంటే తప్పక మేలు జరుగుతుంది.